సాధకుజనులపై దానికి ఒకటే మార్గం సూచించినారు కబీర్దాసుల వారు. ఏమిటనగా
చేస్తున్నావు. అందరి శరీరంలో ఎలా ఉన్నావంటే నిద్ర రూపేణ సంస్కృతి మనం అన్ని పనులు విడిచిపెట్టి ఆ భగవద్ధ్యానం చేయాలి. సదాకాలంలో పరమాత్మ యొక్క నామస్మరణ చేయాలి. ఎల్లప్పుడూ రామ కృష్ణ హరి గోవింద నారాయణ అచ్యుత దామోదర ఆ భగవన్నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తున్నారు. సదాకాలంలో ఆ భగవద్ధ్యానం మాత్రం చేస్తూ ఉండాలి. మనం పుట్టినట్టు ఉన్నాం. తినేపురానికి పుట్టవద్దు, బతికేపురానికి తినాలి. అక్కడ శాంతం ఉండండి. ఏం చేసుకుని వీళ్ళు ఒకేసారి తింటారు. బియ్యం ఫిగర్ అవుతుంది, నీకు ఫిగర్ లేదు, మా కరెంట్ ఫిగర్ ఉంది. ఎరడవుతున్నావు భోగి 2 సార్లు కానీ భోగి అంటే వచ్చే మస్తి. ఎందుకంటే గర్వం పాడేదే పేరు ఎవరు కూడా పిలుస్తుంటాడు. వాడు చేతులు రావాలి, లేకపోతే కొడతాడు. మస్తి 2 సార్లు తిరగాలి, మస్తి వచ్చింది. రకాలు ఉన్నాయి. గీలా గీలా బాపుడా వెళ్తూచి మీరా గోపాల కృష్ణ పుట్టిండు, కొడుకు పుట్టిండు, దవాఖానకి వస్తుంటారు. అడుగుతారు ఏ పుట్టింది అంటే ఇప్పుడు ఇස්සరు వదిలేస్తే నువ్వు కొనుక్కుంటున్నట్టు డొక్కు పెట్టుకుంటే ఆడ కొనుక్కుంటున్నట్టు. ఆడపిల్లలంటే అది ఇదైపోయి ఎవరు కూడా ప్రేమ లేదు. ఈ కొడుకులు తంతారని గుర్తున్నది కానీ కనుక్కుంటుంది. బాగా తంతు తిన్నామని అపేక్ష ఇంకేది. ఆడపడుచుకుంటే ఎంతో మంచిది ఉంటుంది కానీ ఎవరికి ఆడపిల్ల అగత్యం లేదు. విజయమిత్ర
అత్త ఉంది, కోడలు కడుపుతో ఉన్నది, బర్రె సూలు పోయింది, అంతే సూలు పోయింది అంటే పెరట్లో బర్రె ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీ అధికారము అత్తకు ఉన్నది. అత్త చూస్తున్నది ఉందా ఇది ఉందా రెండు గమనించేయాలి. కర్మం ఒకేసారి ఇక్కడ బర్రె ఈనింది, కోడలు కన్నది. కానీ విచిత్రం ఏమిటంటే కోడలకు ఆడపోయి పుట్టింది, బర్రెకు పోతు పుట్టింది. అత్త అంటున్నది, ఓ దత్తగిరి మహారాజ్, నీ కృప లేదు మా ఎత్తు, నీ దయ లేదు. అరే ఇక్కడ పుట్టి ఆడపోయి అక్కడ పుట్టి అక్కడ పుట్టే దున్నపోదు, ఇక్కడ పుట్టి ఎత్తారేముండే. మరి ఇది కూడా ఆడదే, ఈ గాడిది కూడా ఆడదే. మరి ఆడదే ఆడదానికి ద్రోహం చేస్తే ఆడది ఆడగలుగుతారు. కాబట్టి ఆడసంతానం తగ్గినట్టయి చాలా కష్టమవుతున్నారు. కొందరు పెళ్లి చేసుకుంటారో లేదో కొందరు అడిగినారు, మహారాజా పెళ్లి అయిపోయి ఆడది సన్యాసి ఏదో మనం కూర్చుంటాం. ఈ పరిస్థితికి వచ్చినారు. అందుకు మనమే బాధ్యులం, మన సమాజమే బాధ్యులు వహించాలి. అందుకంటున్నారు, అయ్యా కొడుకు పుట్టిండు అలా అలా ప్రాణి జన్మాసి అలా కొడుకు పుట్టిండు. పెద్దగా చాలా చాలా వాడు చూడాలా పెద్దగా వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడి పిల్లలై వీడు ముసలాడు, వాడు కూడా ముసలాడు. కేలా కేలా వ్యాప్తగా సర్వ కేలా అన్నీ చేసిండు. మరి గేలా గేలా బాపుడా వ్యర్థ వచ్చిందా ఎట్లా వచ్చినట్టు మన స్పాయిల్ కొడుకు పెట్టి వచ్చిన దానికి ఏమైనా పొందుకొని పోవాలి. ఈ జన్మ సార్థకతం చేసుకోవాలి. కానీ దాన్ని వదిలిపెట్టి మనం అనవసరమైన ప్రసంగాలు చేసి ఇదే అవుతుంది అన్నారు. అందుకు ఎట్లా వస్తే అట్లా పొందుకొని పోవాలి. ఒక దొంగ గుర్రాన్ని నుంచి ఇక్కడ మంది దూరం తీసుకుపోయి ఒక 12 కోసుల దూరం తీసుకుపోయి అక్కడ కట్టి ఏమైనా గుర్రం ఏం ధర 2,000 మంచి వాళ్ళనే లేదు ఫందాసు తీసుకుపోయా ఇవ్వాలి. ఒకటి సోడాసోని 15 अंदर बोले चुनाए एक घोड़ा बेचते हो? हाँ बेचता हूँ। कितने में? 2,000। बेटे दोने में 4 देते हो। इन शौकीन मनुष्य 2,000 కాదు 4,000 ఇస్తా. కానీ విషయం ఏమిటంటే నాకు గుర్రం పసందు రా. కొన్ని గుర్రం చూడడానికి బాగుంటాయి, ఆకార పుష్టి నైవేద్య నష్టి చూడడానికి బాగానే ఉంటాయి, వీర కుదరడం గురబడతాయి. మరి దీన్ని పరీక్ష చేస్తా, కొన్ని ఇట్లా చక్కర కొడతా బాగా తీసుకుపోతే ఏపడేది. ఇగో ఈ బస్తా ఉన్నది, బస్తాలో 2,000 నాణ్యాలు ఉన్నాయి, 2,000 రూపాయలకి తగిలింది, నీకు ఇచ్చిపోతా. మరి పసందు వస్తే నీకు చెప్పి తీసుకోపోతా, లేకపోతే నా పైసలు వాపసు అర్థం చేయాలి. వాడే చేసాడు గుర్రం పైన కూర్చొని ఒక చెక్క కొట్టి ఇట్లా కొట్టాడు, ఇంకోటి ఇట్లా కొట్టాడు, ఇంకోటి ఇట్లా కొట్టాడు, ఇంకోటి అదే వాడి అది రాకపోయి వాడి. మరి పైసా సరిపోయింది అని చూసుకున్నాం. గుర్రం చాలా దూరం ఉన్నాయి, ఇప్పుడే ఉండదు, ఇప్పుడు దానికి రాబోతుంది అని బస్సులో చూస్తే ఒక్క గుడ్డ పైసలు మొత్తం పోగాడు. పైసలు మోసపోయి మొత్తం పోగాడు ఉన్నాయి. అది నేను మోసమే ఒక్క గుడ్డ పైసలు ఇంకా సొంత తీసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చాడు, ఏమైనా గుర్రం అమ్ముపోయిందా? పోయింది కదా. ఎట్లా పోయింది? జైసా ఆయా వైసా గయా అనుకో. జైసా ఆయా వైసా గయా. దొంగతనంగా తీసుకొచ్చినా దొంగ వచ్చి దాన్ని తీసుకోవాలి. మన జన్మ అట్లా కావద్దు, వచ్చినట్లు పోవద్దు. మనం సార్థకం చేసుకోవాలి, ఆ జన్మం పవిత్రం చేసుకోవాలంటే ఒకటే పని. కవిరాజు చెప్తున్నారు, గోవింద
అనేటువంటి మౌదంపూర్ ఏ మౌదంపూర్ మనూరు మండలి ఆనంద్ రెడ్డి సంగారెడ్డి వాళ్ళు కొన్ని రూపాయలు సమర్పణ చేసినారు. వారికి దస్తగిరి మహారాజు గారు అష్టైశ్వర్య సంపన్న చేసే రక్షణగా కోరుచున్నారు. అందుక మనము ఎల్లప్పుడూ భగవద్ ధ్యానం చేయాలి. ఇది మొదటో సోపానం. ఇది ఒకటి శాశ్వతంగా ఉన్నటువంటి బాగుంటుంది. లేకపోతే మనకు మన జన్మ వ్యర్థమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకు ఆమె ఎల్లప్పుడూ భగవద్ ధ్యానం చేయాలి. ఇంకో 15 నిమిషాలు టైం ఉంది. వాళ్ళు ఇచ్చిన టైంలో కూడా పెట్టాలని ఒకసారి భజన చేయండి. రఘుపతి సజ్జనగడ్డలో దీపమైన రామ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామికి ప్రతిష్టాపన చేసి భక్తాదులకు జ్ఞానదాసోహం అన్నదాసోహం చేస్తున్నాడు. అనేక భక్తాదులు జ్ఞానబోధం పొందుతున్నారు. సర్వకాలంలో రామధ్యానం చేసేటువంటి భక్తులు. శ్రీరామ్ జయ జయ రామ్ అనండి. శ్రీరామ్ జయ జయ రామ్
ఎల్లప్పుడూ రామ భజన, రాముని స్తుతి, జన్మమరణ రాయకుడు ఆయన పూర్తి చేసేటువంటి వాడు. అనేక శిష్యులు ఉన్నారు ఇక్కడికి. అందులో కళ్యాణ్ అనే శిష్యుడు ఉన్నాడు. అందరికీ ఒక పని చెప్పినాడు. రామదాస్ స్వామి అందరికీ ఒక పని చెప్పాడు. ఒక నీళ్ళు తేవాలి, ఒక వంట చేయాలి. అక్కడ పురుషులు ప్రధానం కదా. ఈ కళ్యాణ్ నువ్వు భిక్షకు రాడు, భిక్షకు వాలి 13 తిరగాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాలు. త్రైవసాక్షరి మంత్రము 13 భిక్ష తిరగాలి పో అన్నాడు. మంచి భిక్షకు బయలుదేరినాడు. ప్రతి ఇండియన్ ఒక శ్లోకం అంటున్నాడు, భిక్ష వేస్తున్నారు. ఆ రోజు ఇతడు ఒక జ్యోతిష్ శాస్త్రి ఇంటికి వచ్చినాడు భిక్ష. అతడు పెద్ద పండితుడు. జ్యోతిష్యంలో రమణ జ్యోతిష్యం అని ఉంది, అన్నింటిన శ్రేష్ఠ జ్యోతిషం. ఇప్పుడు శివపార్వతులు కైలాసంలో ఏం చేస్తున్నారో కూడా చెప్పవచ్చాడు లెక్క వేసి. అంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ లెక్క చాలా తక్కువ మందికి ఉంటుంది. చిన్నప్పుడు చాలా మంది ఉండేవారు. మా నాన్న చెప్పేవాడు. ఈ జ్యోతిష్ శాస్త్ర పండితుడికి వచ్చి శ్లోకం జరిగిన సదా సర్వదా గడావా చూసే కారణే దేహమాధా పడావా ఉపేక్షూనకో గుణవంత అనంత రఘునాయక మాగణే జయ జయ రఘువీర ఆ ఇంటి మధ్యలో భవంతిలో కూర్చున్నాడు జ్యోతిష్ శాస్త్ర పండితుడు. ఇతని శ్లోకం విన్నాడు. అబ్బాయి బాగున్నాడు, చాలా బాగున్నాడు, లోకుడు చాలా బాగున్నాడు, మంచివాడు అని ఏదో అతనికి రమణ జ్యోతిష్యం వచ్చిపోయింది. ఇది మహిమ ఏమంటే ఎక్కడున్నా అది అక్కడే దెబ్బతాకుతుంది. ఒక విషయం ఉదాహరణ చెప్తాను. కొత్త ఉదాహరణ లేటెస్ట్. ఓ పిల్లగానికి స్కూల్లో మాస్టర్ కొడుతుండే, ఊగే కొడుతుండే. ఇంక ఇక్కడే వీడియో తీసుకుని అడిగిపోయాడు తపస్సు చేయండి. ఏదో మన వికారవాదాడినో అక్కడికి పోయిండు, తపస్సు కూర్చున్నాడు. దేవుడు ప్రత్యక్ష ఏం కావాలా? ఏదేది ఎవడు చావబడి వాడు చావాలి వసూడు వరం నాకేది రాస్తున్నాడు. ఆయన స్కూల్కి వచ్చే స్కూల్లో మాటలు ఇస్తున్నాయి. ఇదో ఏదో రుచా అని కొట్టుకులు పెట్టి మా సాగని అని ఇద్దరు చచ్చిపోయాడు. ఇంటికి వచ్చి తండ్రిని ఇంట్లో ఎక్కడ అడుగుచాను కొట్టుడు మొదలు పెట్టి వీడు ఇంకో వచ్చి ఎప్పుడు కొడుతాడు మా నాయన సావని అని వేడి అని చావడి వస్తున్నారు. ఇంకా తచ్చుకున్నాడు చావలేదు. కానీ మన ఇంటి కూడా చచ్చిపోయాడు. ఇది జ్యోతిషం ప్రమాణం. అంటే మీరు అసలు తండ్రి మీరు ఏమన్నాడు మా నాయన వాడు పుస్తకం కూడా అంతే. మొత్తం కార్యం స్వకార్యం స్వామికార్యం అంటే ఉంది. దీనికి రమణము అంటారు. అంటే ఆడ ఎక్కడ దెబ్బలాగను అంటే దెబ్బలాగి దానికి రమణం అంటారు. దానికి జ్యోతిష్ శాస్త్ర విద్వాంసుడు చక్కగా ఎగబెట్టినాడు. పెట్టారే బాబు ఏం పేరు అడిగినా నా పేరు కళ్యాణ్, నాకు పెళ్లి బలం చూస్తున్నావు అని పండుగ తీసుకుంటాను. బాబు ఎక్కడికి వచ్చినావయ్యా? రామదాస్ స్వామి దగ్గరికి వచ్చానని శిష్యుడిని నేను. అట్లనా? ఎందుకు లెక్క పెట్టుకుంటే అక్కడ 3 సార్లు లెక్క పెట్టి అది వస్తుంది. ఏం వస్తున్నాయి? ఏం లేదు బాబు, నీకు కరెక్ట్ ఈరోజు బాగా చెప్పుకుంటే 12 గంటలకు మృత్యుయోగం ఉన్నది. నా జ్యోతిషం అబద్ధం కాదు. చక్క 12 గంటలకు చచ్చిపోతావు. డబ్బులు ఎవ్వాలి ఇక అమ్మలేదో చస్తావు. ఇక ఇక్కడ జోడేసుకుని గురుదేవుడికి వచ్చినాడు. రామదాస్ స్వామి చిరునాలో పడి ఏడుస్తున్నాడు. ప్రభు రామదాస్ స్వామి సద్గురునాథ నువ్వు దయానిధి, నేను చస్తానట. ఇప్పుడు 10 అయితే ఇంకా దోహండి టైం నాకు చచ్చిపోదు. అరే ఆ పత్రుడి కూడా ఆరా ఆ గో అయిన సత్యం చెప్తాడు. నువ్వు పోతావు ఇప్పుడు పిల్లగాడు పెళ్లి కానీ పొరలు కానీ ఇతరులు కావాలని ఉంటే చావకపోతే అవుతుందా? ఏమైనా బాగానే ఉన్నా కట్టుకున్నా ఏమైంది
అంటే పుస్తకాల సాగు పట్టి ఉంటుంది. ఇతడని ఏమన్నా కానీ నేను నీ పాదాలు వాడిని గురు పాదాలు కొట్టాడు, ఏడుస్తున్నాడు. ఏ గురుదేవ గురుదేవ హమారా ప్యారా ప్యారా జీవన కా అంటే మిగతావాడు ఉపదేశం తీసుకున్న తర్వాత వాడు కూడా అవుతారు. కానీ ఆ ఉపదేశం చేయకుండా మనం దయచేసి నేను ప్రార్థిస్తాను, జీవితంలో మీకు మోక్షం అనేటువంటిది కావాలన్నట్టయితే స్త్రీలు పురుషులు చిన్న పెద్ద లేకుండా అనుగ్రహం పొందాలని మీ అందరితో అనేస్తున్నానికి నేను ఏ మార్గంలో అది మీరు చూడాలి. ఎందుకంటే ఎవరి మార్గం వాళ్ళకే రుచి. ఒక్కసారి ఏం పెట్టినా ఇంకోటి వచ్చేది పెట్టాడు, వాడు ఇంకో చెప్పులు వాడు పెట్టాడు. 12 మంది అధికారంలో కోరుకుంటూ గడుపుతున్నారు. ఎందుకంటే సోమతి దాసులతో అట్లా గురుభక్తులు ఉన్నప్పుడు గురుమయమే జరుగుతాయి. తేలు కల్పించుకుంటే మొత్తుకుంటే ఇది కూడా తేలు కల్పించుకుంటే ఇది మీరే కాదు, మీరు అనుగ్రహం పొందరు, సరైన జ్ఞానం ఉండదు, గురు మార్గంలో లేనందుకు మీకు అనేక కష్టాలు ఏర్పడతాయి. కానీ మీరందరూ కూడా
ఆ గురువు యొక్క అనుగ్రహం పొందాలి తప్పక. ఇక్కడ వీడు వచ్చేట్టున్నాడు, సమర్థాచియా సేవక వక్రపాహే. సద్గురునాథుని అనుగ్రహం పొందిన భక్తులకు ఎవడు వక్రం చూడడు. అసాసర్వ భూటని ప్రపంచంలో ఎవరు లేరు. జయాచి లీలా ప్రణీతి లోకతీని ఎవరి మహిమను, ఆ గురు మహిమను 3 లోకాల్లో పొగుడుతున్నారు. మరి అలాంటి ఎవరు నా సద్గురునాథుడు నృపేక్షి కదా రామదాసాదు అని రామదాసుని యొక్క శిష్యుడు కానీ ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడు బాబయ్యా మీరు చెప్పిన నా జ్యోతిషానికి ఎదురు లేదు, మీరు చెప్పింది నువ్వు చేస్తావని చావు దగ్గర పోయినా కానీ నా గురువుని రక్షించు, నా గురుమూర్తి నన్ను రక్షించు, నా సద్గురునాథుడు నన్ను రక్షించాడు. సావు లేకుండా పునర్జన్మంగా విద్యతే అది కూడా చేసినటువంటి నా గురుమూర్తి. కాబట్టి అలాంటి గురువు అనుగ్రహం బ్రతికి బయటపడ్డాను కానీ అయ్యా ఎవరు ఆ గురువు, నేను కూడా అనుగ్రహం పొందానని ఆ జ్యోతిష్ శాస్త్రి పండితులు సరాసరి ఇక్కడికి వచ్చి రామదాస్ స్వామి వారి చరణాల్లో శరణు వచ్చి అనేక పరీక్షలు అయిన తర్వాత ఊరికే ఉపదేశం మీద చాలా మంది రాక ఉద్దేశిస్తూ వాడు యువకుడాన్ని చూసేయాలి. పానీ పీనా ఛానికే గురువు కరుణ పైచానికి కలిగోలు మస్తు గురువు గురువు అందరూ గురువులే ఉంటారు. గురు 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 గురువు కాదు, గురు అట్లా కాదు. గురువు పరమ నిష్ఠాగరిష్ఠుడు తక్కువ సంపన్నుడు ఉండాలి. ఎల్లప్పుడూ శిష్యుడికి బోధ చేద్దామని మంచి మార్గం తీసుకొద్దామని పోయి ఉండాలి. కానీ గురువు దగ్గర శిష్యు దగ్గర పైసలు ఉన్నాయి అని తీసుకుందామని ఎల్లప్పుడు పైసలపై దృష్టి ఉంటుంది. అలా ఆ సద్గురుమూర్తి రామదాస్ స్వామి దగ్గర వచ్చి అనుగ్రహం పొందే అనేకులు, అంటే విశేషంగా శివాజీ మహారాజు గారు వారు కూడా సమర్థ రామదాస్ స్వామి శిష్యులు మా అందరినీ రక్షించి ఎవరి నుండి కాపాడి సామ్రాజ్యాన్ని అప్పటి నుండి ఇప్పటిదాకా వారి యొక్క దయతోని మనం క్షేమంగా బతుకున్నామంటే ఇది కారణం రామదాస్ స్వామి. అందుకే పూర్వపదంలో కబీర్దాస్ వారు చెప్పారు, ఆయన మనము భగవద్ధ్యానం చేసినట్లయితే మన గురుమూర్తి కూడా చెప్తాడు, మంచి మార్గం కూడా చెప్తుంది. కానీ ప్రారంభిక దశలో మనం ఏం చేయాలి? గోవింద రామ హరి భయ్యా గోవింద ఇంతవరకు నా యొక్క కీర్తన సేవ చెప్పాలని వైరాగ్య సుధామణి ఔదుగిరి మహారాజ్ గారి కాకుండా ఈరోజు చెప్పే మనసు లేదు, మీ తిరిగి దేవుడు కింద అమలు వచ్చిన అయితే బిల్లేదో